జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో అమాయక ప్రజలపై జరిగిన ఉగ్ర దాడికి ప్రతీకారంగా భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. నేడు తెల్లవారుజామున పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని 9 ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడులు చేసింది. పహల్గాం ఊచకోటకు ప్రతీకారంగా భారతదేశం జరిపిన దాడుల్లో పాకిస్తాన్లోని బహల్పూర్లో 100 మందికి పైగా జైషే మొహమ్మద్ ఉగ్రవాదులు మరణించినట్లు తెలుస్తోంది. అందుతున్న సమాచారం ప్రకారం భారతదేశం లక్ష్యంగా చేసుకున్న 9 ప్రదేశాలు బహవల్పూర్లోని జేఎం ప్రధాన కార్యాలయం, ముదిర్కేలోని లష్కరే తోయిబా, 2 పాకిస్తాన్ పంజాబ్లోనివే. తెల్లవారుజామున 1:44 ఆపరేషన్ సింధూర్లో భాగంగా సైనిక దాడులు నిర్వహించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. భారత సాయుధ దళాలు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని 9 ఉగ్రవాద స్థావరాలపై క్షిపణి దాడులు చేసిన సంగతి తెలిసిందే. నేడు తెల్లవారుజామున 1:28 భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ కింద పాకిస్తాన్ పై దాడులు జరిపింది. వాటిలో బహవల్పూర్లోని జైషే మొహమ్మద్ స్థావరం, మురిద్కేలోని లష్కరే తోయిబా స్థావరం 2 బలమైనవి. అయితే బహవల్పూర్ను భారత్ ఎందుకు టార్గెట్ చేసింది? బహవల్పూర్ను మసూద్ అజార్ బలమైన స్థావరంగా ఎందుకు పరిగణిస్తారు అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. భారతదేశ మోస్ట్ వాంటెడ్ పాకిస్తాన్ ఉగ్రవాది మసూద్ అజార్ కు బలమైన స్థావరంగా బహల్పూర్ పరిగణించబడింది.